హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో రెసిపీ కోసం చికెన్ రైస్ రెసిపీని తయారు చేయాలి అనుకుంటున్నాను. చికెన్ రైస్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. మరి చికెన్ రైస్ని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. చికెన్ రైస్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టమాటోస్ అంతా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ మ్యారినేషన్ కోసం నేను ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకున్నాను. అండ్ అవి ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ అంతా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడ పుదీనా మిస్ అయింది. పుదీనా లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఒకవేళ ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన ఇంట్లో ఫ్రెష్గా ఉంటే ఒక్క స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ వల్ల మనకి రైస్ సాఫ్ట్గా, పొడి పొడిగా చక్కగా వస్తుందండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని పీసెస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది కదా చికెన్. ఇంకా చాలండి, ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని విత్ వాటర్తో పాటుగా వేసుకోవాలి. అది అంతా ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి, చికెన్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, రైస్ చూడటానికి చాలా సాఫ్ట్గా, పొడి పొడిగా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. పిల్లలు ఇష్టంగా, ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా డౌట్ లేదండి, లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకొస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు రివ్యూ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.